ఇక ఆంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. జకియా ఖానం అలాగే పండుల రవీంద్రబాబు వీళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం సోమవారంతో అంటే నిన్నటితో ముగిసింది. సతీష్ గారు, వీటికి ఎన్నికలు ఉండవు ఎందుకంటే గవర్నర్ కోటా కాబట్టి. సో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. వంగవీటి రాధా అవ్వచ్చు, ఎస్విఎస్ఎన్ వర్మ అవ్వచ్చు, అలాగే జనసేన పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే ఉదయభాను కూడా ఉన్నారు. అంటే కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ప్రముఖంగా వంగవీటి రాధా, ఎస్విఎస్ఎన్ వర్మ. రాధా టీడీపీ నాయకుడు, అందులోనూ కాపు నాయకుడుగా మంచి పేరుంది, రంగా గారి తనయుడు కాబట్టి. అండ్ ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురం ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత ఇన్ఛార్జిగా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏ పదవిలోనూ లేరు. రీసెంట్ గా కూడా బోండా ఉమా ఇష్యూలో ఆయన కాస్త మాట్లాడారు, అధిష్టానానికి అనుకూలంగా మాట్లాడారు. అది బోండా ఉమా వ్యక్తిగత వ్యాఖ్యలు అని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో ఎవరికి దక్కే అవకాశం ఉంది, మీ అంచనా ఏంటి? యాక్చువల్గా గవర్నర్ కోటాలో మీరు అన్నట్టుగా జాకియా ఖానం, రవీంద్రబాబు పదవీ కాలం ముగియనుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీలు ఎంపిక అనేది అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.5 ఏళ్ల పాలన కంప్లీట్ అయిపోయిన వాతావరణం మనకు క్రియేట్ అయింది. దాదాపు 2 ఏళ్ల పాలన. ఇప్పుడు ఈ ఇయర్ చాలా కీలకం. అంటే ఇట్స్ మిడ్ ఇయర్. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వానికి మిడ్ ఇయర్ చాలా కీలకం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం ఎలక్షన్ మూడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మిడ్ ఇయర్లో ఎంతవరకు ఓటర్ని సంతృప్తి పరిచాడు, ఎంతవరకు సామాజిక సమతుల్యత ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ పాటిస్తాయన్న దానిపైన ఇది డిపెండెన్స్ ఉంటుంది. అందుకే ఈ మిడ్లో వచ్చే ఎంపికలు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. అందుకు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధా, మాజీ శాసనసభ్యుడు, వంగవీటి మోహన్ రంగ తనయుడు, అలాగే వర్ల రామయ్య, ఆయన పేరు మాజీ ఎమ్మెల్సీ, ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అలాగే దేవినేని ఉమ, మాజీ మంత్రి పేరు వినిపిస్తోంది. అలాగే మాజీ శాసనసభ్యుడు వర్మ పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. అది ఇప్పుడు 2 సీట్ల ఖాళీ అయ్యే గవర్నర్ కోట కాబట్టి ఇటు ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ అత్యంత కీలకం. అయితే ఖాళీ అయిన సీట్లలో మనం చూస్తే జాకియా ఖానం, ఆమె మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి. మరి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తితో ఏమైనా భర్తీ చేస్తారా అంటే దీనికి నో అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ వాతావరణం లేదు. రెండో అత్యంత కీలకమైనది ఏంటంటే అవునన్నా కాదన్నా బోండా ఉమ్మ మనం చేసిన కామెంట్స్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవం ఏంటి? కాపుల్లో అనేది ఒక అసంతృప్తి అయితే ఉంది. ఆ కాపుల్లో ఉన్న అసంతృప్తి కూటమి ప్రభుత్వం పైనే కాదు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీలో ఎదురవుతున్న ప్రతికూలతల పైన కూడా ఉంది. సరే, పవన్ కళ్యాణ్కు ఆ మైండ్ సెట్ ఉందో లేదో, అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉందో లేదో మనం చెప్పలేము. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గాల్లో కొందరిని నొప్పించాయి. అంటే కామన్ సెన్స్ లేదనో, లేదంటే కాపుతో నేను గెలవలేదనో, ఆ తరహా వ్యాఖ్యలు కొంత చర్చకు కారణమయ్యాయి. రెండోది, కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో కనీసం 600 కోట్లు కూడా ఇవ్వలేదు అన్నది కాపు సామాజిక వర్గం రేట్ చేస్తున్న అంశం. అలాగే పదవుల పంపకంలో కూడా అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత దక్కటం లేదు అన్నది 3వ కీలకమైన అంశం. వీటి పరిస్థితుల్లో మన ముద్రగడ మరణించటం, ఈ మొత్తం ఈ కాపుల్లో అనేది ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే కొంచెం కాపుల అసంతృప్తి మొదలవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ ఏం చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలు తోట త్రిమూర్తుల నేతృత్వంలో ఒక సమావేశం జరిపారు. సమావేశం జరిపిన తర్వాత ఈ ఇష్యూ అనేది కొంచెం పెద్దదైంది. అసలు ఆ సమావేశంలో మొదటి పేరు ముద్రగడ పద్మనాభం, మీరు చూసి ఉంటారు లేదు, అప్పటికి ఆయన అనారోగ్యానికి గురైన తర్వాత ఆయన మరణించడం, ఈ ఇష్యూస్ అన్ని పెద్దవైపోయి గత 15 రోజులకి ఈ కాపుల చుట్టూ ఇష్యూ తిరుగుతోంది. ఇంతట్లోపు అంటాం కదా, అంటే పులి మీద పుట్ట అంటారు. అంటే ఏంటంటే ఎంత ఇష్యూ కొంచెం కరెక్ట్గా వేడిగా ఉన్న టైంలోనే వేడి దీనిపైన చల్ల నీళ్ళు వేస్తే అది చల్లారొచ్చు, కానీ వేడిపైన వేడి నీళ్ళు వేస్తే ఇంకా వేడెక్కుతుంది. అలాగే బోండా ఉమ సోయాన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కాపు సామాజిక వర్గ అసంతృప్తిలో ఉంది, మనం సరిగ్గా అడ్రస్ చేయాలని ఆయన అన్నారు. అంటే ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గ నేతలు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే కూటమి ప్రభుత్వం న్యాయం జరగట్లేదని అంటున్నారో, మరి ఆ పార్టీకి చెందిన కూటమి ప్రభుత్వంలో సీనియర్ శాసనసభ్యుడు విప్పుగా ఉన్న బోండా ఉమ్మయ్య కామెంట్ చేశారు కదా, చేసేసరికి ఇది ఇష్యూ ఇప్పుడు పెద్దదైపోయింది. అందుకు మీరు రాసుకోండి, ఖచ్చితంగా ఈ 2 ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్సీ ఇప్పుడున్న ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా కూటమి అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈసారి వంగవీటి రాధాకు ఛాన్స్ దక్కచ్చు.
కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఆ 2 సీట్లు గవర్నర్ కోటాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ. భారతీయ జనతా పార్టీ, జనసేన వాళ్ళతో చర్చించుకొని ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు వంగవీటి రాధాకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ పరిణామాల క్రమంలో వంగవీటి రాధాకి ఇవ్వటం వల్ల వంగవీటి మోహన్ రంగ తనయుడికి ఇచ్చాము అన్న ఒక సిగ్నల్, కాపు సామాజిక వర్గానికి మా ప్రాధాన్యత తగ్గలేదు, మేము కాపులతోనే ఉన్నాము అన్న సిగ్నల్ రెండోది. మూడోది, జనసేన నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జనసేన వంగవీటి రాధాకి ఇస్తే అభ్యంతరం వ్యక్తం చేయదు కాపు సామాజిక వర్గం. ఇన్ని 3 ప్లస్లు ఉండేటప్పుడు వంగవీటి రాధాకు దాదాపు ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు కొంత మెండుగా ఉన్నాయని మనం అనుకోవాలి. ఈ రెండోది ఎవరికి దక్కుతుంది అన్నది ఇప్పుడు చర్చ. ఇప్పుడు వర్లరామయ్య తనయుడికి మనం చూడొచ్చు, పామర్ నియోజకవర్గం ఇచ్చారు, కుమార్ రాజు ఆయన శాసనసభ్యుడికి గెలుపొందారు. అంతకుముందు వర్లరామయ్య అంటే అంత నాకు బాగా పరిచయం. వర్లరామయ్య ఎంత ఇదిగా ఉంటుందంటే ఒకసారి రాజ్యసభ ప్రకటించి ఆయన సరే బీఫామ్ తీసుకోవటానికనో లేదంటే తీపి కబురు అఫీషియల్ గా అందుకోవటానికనో వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ సమీపంలో లేదు మీకు అని తెలిసి మళ్ళీ వెనక్కి తిరిగిన ఆయన ఫీల్ అయిన సందర్భం ఒకరోజు గుర్తుంది. అప్పుడు కనకమేడలకి ఇచ్చినట్టున్నారు. కనకమేడల రవీంద్రబాబు. సరే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈక్వేషన్స్ భంగి ఇచ్చిందట. అంటే ఎప్పుడు రాజ్యసభ వచ్చినా ఎప్పుడు ఎమ్మెల్సీలు వచ్చినా వర్లరామయ్య పేరు అనేది కట్ అండ్ పేస్ట్ లాగా ఒకటి కామన్ గా ఉంటుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్లరామయ్యకి ఇస్తారా ఇవ్వరా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఈ ప్రశ్నారావణ ఉదంతాన్ని కూడా మళ్ళీ కొంత ముందుకు తెస్తున్నారు. ప్రశ్నారావణ ఉదంతం వల్ల ఇష్యూ పెద్దదైంది, మనం దళిత క్రిస్టియన్లకు వ్యతిరేకం అన్న భావన ఏమైనా వెళ్ళిందా, వీటన్నిటి మీద కొంత ఇంటెలిజెన్స్ పరంగా కొంత వాళ్ళు రివ్యూస్ చేసుకుంటున్నారు. అందుకు అవన్నీ ఏమైనా కలిసి వస్తాయి వర్లరామయ్యకి ఎస్సీ కేటగిరీలో అన్నది ఒక చర్చ జరుగుతుంది. కానీ నేను అనుకుంటున్నాను వర్లరామయ్యకి ఈసారి ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకటైతే ఖచ్చితంగా కాపులకు దక్కుతుంది, అందులో వంగవీటి రాధా పేరు ప్రముఖంగా ఉంది.